ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్‌లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు డ్రైవర్ ఉద్యోగాలు, అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి ఒక అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలీదనమాట. మీకు మొట్టమొదటిగా నేనే అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను యూట్యూబ్‌లోన. అయితే ఎంటీఎస్‌కొచ్చేసి మనకు అటెండర్ ఉద్యోగాలకు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గాని ఏది కూడా అవసరం తెలీదనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై అయితే చేసుకోండి. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే గన మన సబ్స్క్రైబర్స్‌కి కొంతమందికన్నా యూజ్ ఉంటుంది. వాళ్ళని అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశం కొద్దీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అప్డేట్ ఇది ఇస్తా ఉన్నాననమాట. అందుకోసం. అంటే మన ఛానల్ తరపున ఎవరో ఒకరు జాబ్ కొట్టారంటే గన అది హెల్ప్ చేసినట్టు ఉంటది కదా మన ఛానల్ తరపున. అందుకోసం. అండ్ అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ క్వెషన్ ఏందంటే చాలా మంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అండ్ అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో వెళ్ళే ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకొచ్చేసి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్‌కే ఫుల్ అప్డేటెడ్ కోర్స్‌ని మీకు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తా ఉన్నామన్నమాట. రైల్వే కోర్సెస్ కానీ, అంటే ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్‌టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు డ్రైవర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తా ఉన్నారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 20, 2026 మనకు నిన్నటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి ఇంతవరకు ఎవరు కూడా తెలీదనమాట. మీకే మొట్టమొదటిగా నేనే అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 19, 2026 ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే గనుక మీకు లింక్ అండ్ ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశాను. మీరు అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మీరు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు మనకి ముందుగా ట్రేడ్ టెస్ట్ అలాంటిది అయితే కండక్ట్ చేసి మనకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ రైటింగ్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాలి. 10థ్ బేస్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే వస్తాయి. 10థ్ క్లాస్ నుంచి. అండ్ 150 క్వెషన్‌లు వస్తాయి. 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ మొత్తం కూడా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే వేస్తా ఉన్నారు. 1 నెగెటివ్ మార్కింగ్. క్వాంటిటివ్ యాప్ట్ నుంచి మనకి 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి అండ్ 1 నెగెటివ్ మార్కింగ్. జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 50 క్వెషన్‌లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్ అనమాట. ఇక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అలాంటిదైతే కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు డ్రైవర్‌కి వచ్చేసి మనకి ముందుగా షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. ఎగ్జామ్‌కి వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే సేమ్ అనమాట. ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయి. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రం ఎగ్జామ్ రాయాలి. అండ్ 10థ్ స్టాండర్డ్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 100 క్వెషన్‌లు వస్తాయి. 90 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఇక సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి 1 నెగెటివ్ మార్కింగ్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్‌కి 75 మార్కులకు 25 క్వెషన్‌లు అయితే వస్తాయి. 1 నెగెటివ్ మార్కింగ్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి 1 నెగెటివ్ మార్కింగ్. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్, డౌన్ వెరిఫికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక మనకు అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి www.iitr.res.in అనే వెబ్‌సైట్‌లో మీరైతే అఫీషియల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతారో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ₹500 మీరు నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹500 పేమెంట్ కూడా మీరు ఎవరికైతే జాబ్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటుందో క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, సాలరీ అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ముందుకు వచ్చేసి ఎంటీఎస్ మనకు పోస్ట్ కోడ్ M01 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. ఓవరాల్ మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు.
యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీలకు 1 పోస్ట్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు 3 పోస్టులే ఉన్నాయన్నది మీరైతే అనుకోవద్దండి. మనకు వాళ్ళేం చెప్తున్నారంటే నోటిఫికేషన్ అని ఈ పోస్టులు టెంటేటివ్‌గా మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళే క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే మనకు పెరిగే అవకాశమే ఉంటుంది గానీ, తగ్గే అవకాశం అయితే ఉండదు. కాబట్టి కంపల్సరీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పేని మీకు 18,000 నుండి 56,000 అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 34,200 అనమాట. ఇంకా కొన్ని అలవెన్స్ కలుపుకుంటే 35,000, 36,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఇక ఎంటీఎస్‌కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి క్వాలిఫికేషన్ సింపుల్‌గా మీరు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ అంటే మనకు 10థ్ క్లాస్ అనమాట. 10థ్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నేను అప్లై లాస్ట్ డేట్ మనకి ఏదైతే ఉందో ఫిబ్రవరి 19 ఆ డేట్‌కి మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీలకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు 28 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరుతున్నారో మీకు బిలో 25 ఉంటే గన ఎంటీఎస్ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 10థ్ క్వాలిఫికేషన్ తోటి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు డ్రైవర్ గ్రూప్ సికి వచ్చేసి మనకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యువర్ వాళ్ళకు 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్‌లకు 1, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పేని మీకు 19,900 నుండి 63,000 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకు 37,600 అయితే వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు ఇంకా కొన్ని అడిషనల్ అలవెన్స్‌లు అనేది పైనే వస్తుందన్నమాట. 40,000 దగ్గర దగ్గర. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. మనకు లైట్ మోటార్ వెహికల్ కానీ, హెవీ మోటార్ వెహికల్ ఈ రెండుకి సంబంధించిన ఉంటే లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు మోటార్ మెకానిజంలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని మనకి ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, మనకి ఏదైతే లైసెన్స్ వచ్చి అప్లై లాస్ట్ డేట్‌కి 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మీకు లైసెన్స్ వచ్చి. దాన్నే మనకు ఎక్స్‌పీరియన్స్ అంటారు. 10థ్ పాస్ అయి ఉండాలి. ఈ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్లై లాస్ట్ డేట్‌కి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎవరైతే ఓబీసీ వాళ్ళు గాని ఎవరు ఉంటే 27 బిలో ఉంటే గనక మీరు యువర్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు మీరు. ఇంతవరకు ఇక్కడ మీరు చూసుకోండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ద నెంబర్ ఆఫ్ వేకెన్స్ ఇండికేటెడ్ అబోవ్ మే వెరీ ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద టైమ్ టు యాక్చువల్ సెలక్షన్ మనకు సెలక్షన్ అయితే మెన్షన్ చేస్తా ఉన్నారు. మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండంగానే మనకు పోస్ట్ అనేది మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లేదా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది అని మెన్షన్ చేస్తా ఉన్నారు. మనకు మాక్సిమం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకుంటే గనక ఇప్పుడు ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారో అవే పోస్టులు మనకు సెలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి అంటే వేరే డౌట్ పెట్టుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్ కొంతమందికన్నా యూజ్ ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఇలాంటి నోటిఫికేషన్ వీడియోస్ కూడా మీకు మీ ముందుకు తీసుకొని అయితే వస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ మనకు బెనిఫిట్స్ అనేవి మనకి ఏమేమి ఉంటాయంటే అలవెన్స్‌లు ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్సు, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సు, డేర్నెస్ అలవెన్సు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్స్ ఏవైతే మనకు అలవెన్స్‌లు వస్తాయో అన్నీ కూడా మనకు రావడం అయితే జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ మనకు జాబ్ ప్రొఫైల్ అనమాట. మనకు ఎవరైతే ఎంటీఎస్‌కి అటెండర్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి ఏమేం జాబ్ చేయాలంటే ఇక్కడ మీరు క్లారిటీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నోటీస్ అనేది చూసుకోండి. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఆఫీస్ గానీ, డివిజన్స్ గానీ, గెస్ట్ హౌస్ గానీ అండ్ జనరల్ క్లీన్‌లెన్స్ అదేవిధంగా డస్టింగు అండ్ అదేవిధంగా మనకు క్యారింగ్ ఫైల్స్, డాక్యుమెంట్ టు అనదర్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అంటే మీది సింపుల్‌గా చెప్పాలంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా! అక్కడ మనకు అటెండర్ ఉద్యోగాలు ఉంటాయి. వాళ్ళు ఏది చెప్పినా చేయాల్సి ఉంటుందన్నమాట ఆఫీస్‌లో వర్క్ మొత్తం కూడా. నెక్స్ట్ మనకు డ్రైవర్ జాబ్ వచ్చేసి మనకేముంటుంది మెయిన్‌గా వచ్చేసి మనకు డ్రైవింగ్ అనమాట. ఆఫీసర్స్ ఎక్కడైతే మనకు డ్యూటీ పరంగా వెళ్ళిపోతారో అక్కడ మనం వాళ్ళని డ్రైవింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట కార్ అనేది. ఇది మనకైతే డ్రైవింగ్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అండ్ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు అప్లై చేసే లింక్ పెట్టాను. థాంక్ యూ.